సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుండే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. సీఎం జగన్ గారు మన గ్రామానికి వస్తున్నారు అంటేనే అతను చూసినా చాలు అన్నట్లుగా పరుగులు పెడతాం. ఒకవేళ సెల్ఫీ తీసుకునే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తాం. అలాంటిది ఏకంగా 4 గంటలు అతనితో పాటే గడిపే ఛాన్స్ వస్తే అంతకన్నా అదృష్టం లేదు అనుకున్నారు అందరూ. అలాంటి అదృష్టమే కుయుగూరు గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న సంధ్యకు దక్కింది. అప్పటి నుండి ఆ పాప ఆ గ్రామంలో సెలబ్రిటీగా మారిపోయింది. 2 నెలల క్రితం సీఎం జగన్తో కలిసి ఊరంతా తిరిగిన బాలిక తిరిగి రాని లోకాలకు వెళ్ళింది. ఏ ప్రమాదమో జరిగే కాదు, అంతు చిక్కని వ్యాధి అంతకన్నా కాదు, కేవలం జ్వరం వచ్చి సరి అయిన వైద్యం అందక తుది శ్వాస విడిచింది. ఎంతో అభివృద్ధి చేద్దామని చెప్పుకునే ప్రభుత్వాలు గ్రామాల్లో నివసించే ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు కల్పించలేకపోవడంతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారి మృతి చెందింది. పట్టణాల్లో అందమైన అద్దాడు మేడలు చూపి అదే అభివృద్ధి అనుకుంటే చాలదు. ప్రపంచానికి దూరంగా గ్రామాల్లో నివసిస్తున్న జనానికి వైద్యం, విద్య అందినప్పుడే అది నిజమైన అభివృద్ధి. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంపు మండలంలో సరైన వైద్యం అందక జ్వరంతో బాలిక మృతి చెందింది. చింతూరు మండలం కుయుగూరు గ్రామానికి చెందిన కారం సంధ్య తండ్రి యేసుబాబు మాజీ సర్పంచ్. సంధ్యకు నిన్న జ్వరంతో పాటు వాంతులు అవుతుండగా రాష్ట్ర సరిహద్దు తెలంగాణలోని భద్రాచలం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12 గంటలకు ఆ బాలిక మృతి చెందింది. జూలై 7న వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నారిని ఆ గ్రామ పర్యటన అయ్యే వరకు తనతో పాటు దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడారు. ఇది జరిగి నెల గడవక ముందే పాప జ్వరంతో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విలీన మండలాల్లో తాత్కాలిక వైద్యుల వల్ల సరైన వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ముంపు మండలాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలీన మండలాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లో ఉన్న ప్రజలను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. అసలు ఇక్కడ పట్టించుకునేది లేదండి. తమ్ముడు 2 రోజులు వెళ్ళి చనిపోయిన తర్వాత కనీసం ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదండి. వచ్చి అమ్మకు కూడా మళ్ళీ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. బయట టెస్టులు చేయించడానికి కూడా బయటకే వెళ్ళాలి. బ్యాక్ పెట్టండి ఫోన్.
చూసుకోదన్నా మీరు హలో వినాయక చవితి రావడంతో వారం రోజుల ముందు నుండే కాలనీలో సందడి వాతావరణం కనిపిస్తుంది. అందరిలాగే వారు కూడా చందాలు వసూలు చేసి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు. ఘనంగా పూజలు నిర్వహించి మరుసటి రోజు నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేశారు. కాలంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉప్పొంగిన భక్తితో నీటిలోకి వెళ్ళిన వారు తమ భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. శ్రీరాములు జయశ్రీ అనే బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొద్ది దూరంలో యువకుని మృతదేహం లభ్యం కాగా బాలిక కోసం పోలీసులు గ్రామస్తులు గాలిస్తున్నారు. నీటి ప్రవాహం ఆకలితో ఉన్న పులి కన్నా ప్రమాదమైంది. కాలు జారిందా ఇక అంతే సంగతులు. ఆనందం అనేది ఆ క్షణమే ఉంటుంది. జీవితం 100 సంవత్సరాలు ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ మన జీవిత బండి ముందుకు సాగదు. సో ప్రమాదం అనేది ఎటు నుండి అయినా రావచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ఆదమరిస్తే అంతే సంగతులు. ప్రపంచంలో ఏ ప్రాణి అయినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన పిల్లలను కాపాడుకుంటుంది. ఇక మనుషులైతే పిల్లల కోసమే తమ జీవితాన్ని అంకితంగా భావిస్తారు. వారిని పెంచి పెద్ద చేయడానికి ఎంతటి కష్టమైనా భరిస్తూ డబ్బులు సంపాదిస్తారు. తమ బిడ్డలను ఆనందంగా ఉంచడానికి తమ ఆనందాన్ని త్యాగం చేస్తారు. బట్ నిజామాబాద్లో మాత్రం దీనికి విరుద్ధంగా ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో తల్లే తన కూతుర్ని హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి 6 సంవత్సరాల కూతుర్ని గొంతు నిలిమి హత్య చేసింది. బాధ్యతగా బిడ్డలను పెంచాల్సిన తల్లి
పరితెగించి ఈ దారుణానికి ఒడిగట్టింది. తులసి వనంలో గంజాయి మొక్కల ఈ సమాజంలో జీవిస్తున్న ఇటువంటి నర రూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని మహిళా లోకం కోరుకుంటుంది. అయినా సార్ వీళ్ళ పిల్లలు ఎట్లా తెలిసింది? వీళ్ళకి తెలిసిందా ఎట్లా? రోజు తాగుతున్నారు, రోజు తాగుతారు. విజయవాడకు చెందినటువంటి గురునాథం అనే వ్యక్తి మాకూరు పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క పాపను ఇద్దరు వ్యక్తులు తన భార్య మరియు భార్య వాళ్ళ తీరు ఇద్దరు కలిసి హత్య చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా మాకూరు ఎస్ఐ యాదగిరి గారు కేసు నమోదు చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపడం జరిగింది. దానిలో భాగంగా మేము దర్యాప్తు ప్రారంభించాము. ఈ రోజున మాకూరు తహసీల్దార్ గారిని పిలిపించి వారి ద్వారా పంచనామా నిర్వహించి డెడ్ బాడీని వాళ్ళకి గత 22వ తారీఖు రోజున వారిద్దరు భార్య మరియు వాళ్ళ పిల్లలు 6 సంవత్సరాల పాపను హత్య చేసి గొంతు నులిమి హత్య చేసి చిన్నాపూర్ అడవి ప్రాంతంలో తీసుకొచ్చి అడవిలో పడేయడం జరిగింది. ఇక్కడికి తహసీల్దార్ గారిని మరియు డాక్టర్ గారిని పిలిపించి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. ఈ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పైసా పైసా కూడబెట్టి బంగారు నాగులు చేయించుకుంటే వాటిని చూసిన జాదుగాళ్లు సొంతం చేసుకునేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఒంటరి మహిళలే టార్గెట్గా పట్ట పగలే దోపిడీలకు తెగబడుతున్నారు. కష్టపడి పని చేయలేని సోమరిపోతులు తమ వక్ర బుద్ధితో ఎంతటి దారుణానికైనా బరితెగిస్తున్నారు. దోపిడీలకు అడ్డు వస్తే హత్యలు చేయడానికి కూడా వెనకాటం లేదు. చీరాల్లో ఇటువంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. విజయలక్ష్మి అనే మహిళను అతి కిరాతకంగా హత్య చేసి ఆమె వెంటిపై ఉన్న నగలు ఎత్తుకెళ్లారు. జల్సాల కోసం కుటుంబ పోషణకు పరాయ వ్యక్తుల సొమ్ముతో ఎన్ని రోజులు గడుపుతారు? మీరు చేసే తప్పిదాలతో మీతో పాటు మీ కుటుంబం మొత్తం శిక్ష అనుభవిస్తుంది. కష్టపడి సంపాదించిన మనీకి మాత్రమే విలువ ఉంటుంది. అక్రమంగా సంపాదించాలనే మీ ఆలోచనే ఈ సమాజానికి చాలా ప్రమాదం.
వృత్తి ఉదయం పాత సామాన్లు పేపర్లు కొనే నిరుపేద వ్యాపారం. ప్రవృత్తి రాత్రి సమయంలో తమ అసలు స్వరూపంతో దోపిడీలు చేయడం. కాలనీలో ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులే వారికి టార్గెట్. కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును ఈ కంత్రిగాళ్ళు ఒక్క గంటలో మాయం చేస్తారు. పోలీసులకు సైతం అంతు చిక్కకుండా రకరకాల టెక్నిక్స్లు ఉపయోగిస్తున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరన్న చందంగా ఉంది ఈ జాదుగాళ్ల వ్యవహారం. రెండింటికి దేనికైనా సై అన్నట్టుగా బరి తెగించి చోరీలు చేస్తున్నారు. భీమవరంలో సూర్యచంద్రరావు ఇంట్లో చోరీ చేసి 10 లక్షల విలువైన బంగారం, నగదు మాయం చేశారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా మాడం లేదు ఈ కేటుగాళ్ళు. ఒక్కసారి దొరకకపోయినంత మాత్రాన ఎప్పటికీ దొరకరని భ్రమపడొద్దు. ఏదో ఒకరోజు కాకిలకు చిక్కితే ఎందుకు పుట్టాంరా ఈ భూమి మీద అనిపిస్తారు మీ చేత. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.